దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథము 22వ అధ్యాయంలో ఎల్యాకీము అనే ఒక వ్యక్తిని గూర్చి దేవుడు చెప్తున్నటువంటి మాట 22వ వచనం మనం చదువుతూ ఉన్నప్పుడు, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను, అతడు తీయగా ఎవ్వడును మూయజాలడు, అతడు మూయగా ఎవ్వడును తీయజాలడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఉంచబడినటువంటి ఈ వ్యక్తి ఎవరా అని మనం ఆలోచన చేస్తున్న తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఎక్కువ మనం చూడంగానే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నమ్మకమైన వాడు, దేవుని యొక్క సేవకుడిగా ఉంచబడినటువంటి వాడు. ఇతనిని దేవుడు ఒక అధికారంలో నియమించుచున్నాడు. తనకంటే ముందు ఉంచబడినటువంటి వ్యక్తి పేరు షబ్నా. ఆయన ఏం చేశాడు అంటే ఆ అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. తన పేరు కొరకు, తన యొక్క గొప్ప కొరకు తన పని చేస్తూ ఉంటే దేవుడు తనని దించేసి, నీ యొక్క పనిని నువ్వు సద్వినియోగం చేయలేదు, నువ్వు సక్రమంగా చేయలేదని తన ప్లేస్లో ఈ ఎల్యాకీమును దేవుడు పెడతా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు నమ్మకమైన వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆ గొప్ప ఘనత ఏంటంటే, నీవు మూస్తే ఎవరు తీయలేరు, నువ్వు తెరిస్తే ఎవరు మూయలేరు. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం, దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా మనం జీవించగలిగితే అధికారులను సహితం నిలబెట్టే గొప్ప భాగ్యమును దేవుడు మనకిస్తాడు. దేవుని సన్నిధిలో నమ్మకంగా మనం జీవిస్తే ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదం ఇంకా ఎక్కడా మనం పొందుకోలేము.